గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొంతమంది చెప్పేది ఏంటంటే వేణు అసలు కొంతమందిని ఊర్లో చిన్నప్పటి ఫ్రెండ్స్ని ఒక పురుగుని చూసినట్టు చూస్తాడని కొంతమంది చెప్పారు నాకు. దాంట్లో కూడా ఎవరైనా అలా చూసిన సందర్భాలు ఉన్నాయి అసలు ఛాన్సే లేదు. అసలు దగ్గర కూడా రానివాడు అసలు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాదు, నేను ఎవరిని అలా చూడను, మనిషిని మనిషిలా చూస్తా ముందు. నేను పురుగుని ఎవరిని చూడను. ఓ పెద్ద వ్యక్తి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి అతను మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చేసి అలా ఉన్నాను. ఎవరో మామూలుగా చిన్నగా టీ బాయ్ ఇచ్చినా కూడా ఏమ్రా అన్నట్టుగా ఉన్నాను. నేను ముందు మనిషిని మనిషిలా చూస్తాను. ఇంకా ఎదుటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారో మనకు సంబంధం లేదు. అదే సిచ్యువేషన్ బట్టి అంతే కదా. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఏదో ఫ్లోలో వెళ్ళానన్నా తక్కువ ఏదో టెన్షన్లో వెళ్ళా, వాడేం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, వచ్చి కౌగిలించేసుకొని మమ్మ వీళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, సాయంత్రం కలవాలి, మనం కూర్చోవాలి అంటాడేమో అని వాడు అనుకుంటాడు. ఏంట్రా బాగున్నావు, ఏం సంగతి, అరే కొంచెం బిజీగా ఉన్నారా, నేను నీకు ఫోన్ చేస్తాను పోయినా. పోతే ఆడు అమ్మాయి బల్బ్ అని ఫీల్ అవుతాను, ఏం చేయాలి దానికి. కనిపించిన ప్రతి వ్యక్తులతోటి మనం మొత్తం కూలంకుషంగా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది వచ్చింది చెప్పలేము కదన్న. అవును, 12 తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. అది ఇక ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే మనతో ఎక్కడవుతుంది. ఆ పాయింట్లో కూడా నా బ్యాచ్, నా చైల్డ్హుడ్ బ్యాచ్ ఎవరు ఫీల్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఓకే, ఎవరైనా ఫీల్ అయితే మనం దానికి ఏం చేయలేము. ఫీల్ అయినోడో తెలుస్తారే సారీరా అని కౌగులించుకుంటానేమో తప్ప ఆడ ఆందోళనలో ఆడ మనసులో పెట్టుకొని వాడేదో ఫీల్ అయితే దానికి మనకు తెలియాలి కదా. అవును, ఇప్పుడు నేనేదో చిన్న పిల్లనేం కాదు కదన్న. నాకు ఫ్యామిలీ, పిల్లలు, నాకు కెరియరు, నాకు మా అక్కలు, మా ఫ్యామిలీ, కుటుంబ సమస్యలు 100 ఉంటాయి కదా. అవును, బ్యాచులర్గా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు అన్ని పట్టించుకుంటాం. ఎప్పుడు వర్షన్ మారింది కదా. సో అవేదో ఎదుటోడు కూడా తీసుకుంటోడు కూడా తీసుకోవాలి ఫ్రెండ్లీగా. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, ఇది లవ్ మ్యారేజ్ కాదు కదా, కాదన్న, అరేంజ్డ్ మ్యారేజ్. కానీ ఆ లోటు తీర్చుకోవడానికి వైఫ్ మీద ఒక పెద్ద మంచి లవ్ లెటర్ రాసామంటే అద్భుతంగా. లెటర్ అంటే తన బర్త్డేకి, అంటే మాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి మధ్యలో ఒక 3 నెలల గ్యాప్. ఆ గ్యాప్లో తన బర్త్డేకి చిన్నగా కవిత్వం రాసి తన ఫోటో పెట్టి, పర్సనల్ కాదనుకుంటే చదువు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అంటే నేను అది ఏం చేసిన అంటే నా సంస్థలతో రాసి, నేను ఎట్లయితే రాసినో, ఎట్లయితే కొట్టేసినో అదే ప్రింట్ చేసి ఫోటో కట్టించిన. అంటే నిన్ను కలిసిన తర్వాత నాకు ప్రపంచం ఏంటో తెలిసింది అనే వాళ్ళని చూసి పిచ్చి అనుకున్నాను. కానీ నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, తను లేకపోతే నా జీవితమే లేదురా, నేను బతకను అని చెప్పే వాళ్ళని చూసి వెర్ర అనుకున్నాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా 26 ఏళ్ళ పిచ్చి వెర్రి అనుకున్నాను కదా, అది నిజమే. ఆ నిజమంతా తప్పని ఇప్పుడే అనుకుంటున్నాను. ఆ తప్పంతా నిజమని, ఆ నిజమంతా తప్పనా? నేను ఇప్పుడు వాళ్ళు అలా చెప్తే పిచ్చిరా ఇది, అది లేకపోతే నేను బతకను అని చెప్పి వెర్రి అనుకున్నా. కానీ నువ్వు వచ్చాక వాళ్ళది నిజం, నాది తప్ప అని ఫీల్ అయ్యాను. మధ్యలో ఏదో ఉంది. నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కంటికి రెప్పల, నా ఉచ్ఛ్వాస నిశ్వాసల, నా జీవితంలో ప్రతి క్షణంలో దాచుకుంటాను. ఇట్లుంది అని రాస్తాను గిఫ్ట్. ఎలా ఫీల్ అవుతాను అంటే బేసికల్గా మా ఆవిడ ఏంటంటే ఇంజనీరింగ్ చదివి ఇట్లా కాదు, మామూలుగా 10th క్లాస్ చదివి ఇంట్లోనే ఉండి ఇంటి బాధ్యతలు చూసుకునే భయంలో పెరిగిన పిల్ల కాబట్టి ఎక్స్ప్రెస్ చేయాల థ్యాంక్స్ అంది. కానీ అవతల ఇప్పుడు జనరేషన్ అయితే ఏదో ఉంటుంది. అవును, అప్పుడు నాకు మా వైఫ్ అలా పెరిగింది కాబట్టి, ఆ భయాల్లో పెరిగింది కాబట్టి అసలు పెళ్లి కాకముందే మాట్లాడమైంది అనే సెన్స్లో ఉంటారు కదా. అవును, థ్యాంక్ యూ అని చెప్పింది. అవతల సైడ్ ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పు మళ్ళీ, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తే వేరే ఉంటుంది కదా. ఇప్పుడు అలవాటు అయిపోయింది కదన్న. ఇప్పుడు ఏదన్నా మనం ఇంట్లో షూటింగ్లో బిజీ ఉండో, సినిమాకి వెళ్దాం మనం అనుకుంటే టైం రాకపోవడాలు, వాళ్ళు కొంచెం ఆబ్వియస్లీ వైఫ్స్ అంటే కొంచెం ఫీల్ అవుతారు. మనం దాన్ని కవర్ చేయడానికి ఏదో కామెడీలు చేస్తుంటాం. మా ఆవిడ నువ్వు యాక్టింగ్ కెమెరా ముందు ఇంట్లో చేయకు ప్లీజ్ అంటది. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక ఆర్టిస్ట్కి కానీ, ఒక క్రియేటర్కి కానీ వైఫ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, నిజంగా ఎలా ఉంటే వాళ్ళ కోఆపరేషన్ ఎంత ఉంటే ఎంత మనిషి సక్సెస్ అవుతాడు, ఎలా ఉండాలి అసలు వాళ్ళ స్థానం?
అంటే ఇవి పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నా, నాకు అంత అనుభవం రాలేదు ఇంకా. అది రాలే, ఎండోలేదు పెళ్ళి 9 years అయింది మ్యారేజ్ అయ్యి. చాలు కదా. అవి పెద్ద పెద్ద స్టేట్మెంట్ల కిందకి వస్తాయి అవి చూసే వాళ్ళకి. సపోర్ట్గా ఉండాలన్న, డెఫినెట్లీ సపోర్ట్గా ఉండాలి. అర్థం చేసుకునే భార్య దొరికితే దానంత ఆనందం లేదు అనేది నేను గట్టిగా నమ్ముతాను. దేవుడి దయ వల్ల కరెక్ట్ నా ప్రొఫెషన్కి, అంటే ఒడిదొడుకుల ప్రొఫెషన్ మాది. ఈరోజే 7 star హోటల్ ఉంటుంది, నెక్స్ట్ డే టీ చాయ్ కూడా ఉండదు. అటువంటి అప్ అండ్ డౌన్ ప్రొఫెషన్లో అర్థం చేసుకునే భార్య, అలాంటి పరిస్థితి పీక్లో ఉన్నప్పుడు ఎగ్జైట్ అయ్యి ఏమి లేనప్పుడు దెబ్బి పొడిచేవాళ్ళు కాకుండా, ఇతని ప్రొఫెషన్ ఇలాంటిది, అనునిత్యం ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేనే ఇతన్ని తీసుకోవాలి, ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఇతను నా మీదనే. భార్య అంటేనే కదా మనకు చీప్గా దొరికేది, ఎంత తిట్టుకున్నా ఏమనదు, కసిరినా ఏమనదు. సో ఇతని మూడ్ ఇటువంటిది అని అర్థం చేసుకునే భార్య దొరికితే ఇంకా వాళ్ళంత అదృష్టం. అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇంత కెరీర్లో. డల్ అంటే ఓన్లీ అవకాశాలు లేకపోవడం కాదు, ఫినాన్షియల్గా కావచ్చు. భగవంతుడి దయ వల్ల నేను వన్స్ యాక్టర్ అయిన తర్వాత నేను ఏ రోజు సినిమాలు లేకుండా లేను. స్టిల్ నా యొక్క 6 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. అంటే బ్లాక్ బాస్టర్ సినిమాలో లేకపోవచ్చు, కానీ ఇప్పుడు వందలాది సినిమాలు జరుగుతున్నాయి కదా. సో స్టిల్ నేను 5-6 సినిమాలతో బిజీగా ఉన్నా, ఏ రోజు ఖాళీ లేను. భగవంతుడి దయ వల్ల నాకు ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏం రాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, చాలా పూర్ కల్చర్ నుంచి వచ్చాను. అంటే పావలాలు, రూపాయలు, బారాణాలు, ఈ సెటప్ తెలిసినోడిని కాబట్టి జాగ్రత్త పడేవాడిని నేను ఎప్పుడు. ఓకే, అంటే ఎంత జాగ్రత్త అంటే అతి జాగ్రత్త అనుకోవచ్చు, కానీ అదే మంచిదేమో బేబీ. అంటే ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో, అంటే మన నేను స్టార్టింగ్లో కృష్ణార్లో ఉన్నప్పుడు నెలకు 300 అన్న రెంట్, రూమ్ రెంట్. 1వ తారీఖు 300 ఇవ్వాలి. 1వ తారీఖు 300 ఇచ్చినాక మళ్ళీ మన నెక్స్ట్ 300కి మనకి 30 రోజులు టైం ఉంది. నేను 2వ రోజు నుంచే భయపడేవాడిని నెక్స్ట్ 300 గురించి. అంతే, అంటే నాకు ఒకరితో మాట అనిపించుకుంటే ఇష్టం ఉండదు. ఒక దగ్గర చేయి దాపి నాకు అర్జెంట్ పని ఉందిరా 1000 రూపాయలు అని అడగడం ఇష్టం ఉండదు. సో 10 రూపాయలు వస్తే మనకి 2 రూపాయలు చాలు, మిగతా 8 హ్యాపీగా ఖర్చు పెట్టించుకోవచ్చు అన్నా కూడా నేను అటు చేయను. ఆ 2 రూపాయల్లో కూడా రూపాయలు ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కువ ఫ్యామిలీ బడ్జెట్ ఎక్కువ ఫీల్ అవుతాను. అంటే నేను చిత్రం సినిమా దగ్గర నెలకు 1000 రూపాయలు జీతం చేసేటప్పుడు కూడా ఒక 20,000 పంపించిన మా ఇంటికి. ఆ రోజుకు 70 రూపాయలు, 50 రూపాయలు బేటాలు, 1000 రూపాయలు జీతాలు దాచిపెట్టుకొని 20,000 పంపించా. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, నేను చెట్టంత ఎదిగిన కొడుకు ఇంట్లోంచి బయటకు వచ్చి ఇలా ఏమీ లేకుండా తిరుగుతున్నప్పుడు వాళ్ళకు ఎంతో బాధ్యత, నాతో ఎంత అవసరాలు, నేను ఇట్లా వచ్చిందాడి అన్న పంపిద్దాం అని పంపించినే తప్ప, అంటే ఫ్యూచర్లో నాకు ఇబ్బందులు ఎదురవుతాయి, రూమ్ రెంట్లుగా ఇబ్బంది అయ్యింది, దాచిపెట్టుకుందాం అనే సెన్స్ రాలే, ముందు ఐడియానే రాలేదు నాకు. సో అట్లా నేను డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుంటా. మరి ఈ విషయంలో నీ క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్కి ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదా? ఆయన విపరీతంగా ఖర్చు పెడుతుంటాడుగా. ఖర్చు అంటే అదే 100 సార్లు ఇచ్చాం. ఏమంటాడు? వాడు పుట్టుకలో ఉండాలి అది. అదే సామెత అన్నట్టు, ఇప్పుడు ఎంత మనం కుక్కతో ఎంతసేపు చేసినా కూడా అది మళ్ళీ ఇట్లే అవుతుంది అన్నట్టుగా చెప్పగాడికి చెప్తాము. అది వాడి స్టైల్ అన్న. వాడేందంటే, అరే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, ఇది వచ్చింది, అప్పుడు దీన్ని అనుభవించో అంటాడు. నేనేమనుకుంటా అంటే, నేను ఎదిగా మా అక్కలున్నారు, మా అన్నలున్నారు, వాళ్ళందరూ ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఒక 2-3 సంవత్సరాలు, ఒకవేళ సడన్గా 2-3 సంవత్సరాలు ఖాళీ వచ్చే పరిస్థితి వస్తే, ఇప్పుడు ఏదైతే కారు మెయింటైన్ చేస్తున్నావు, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు, అదే అనుభవం ఆ 3 సంవత్సరాలు అనుభవించాలి. ఈ రోజు నేను ఖర్చు పెట్టేసి మళ్ళీ రేపు దానికోసం రెంట్ అని అన్న, ఒక 20,000 అన్న ఫీజు కట్టాలి అనేది నాకు, నేను తల తీసేసినట్టు ఫీల్ అవుతుంది దాన్ని. సో ఉన్నాం, బాగున్నాం, ఇంకెందుకు హై మనకు అవన్నీ లేకపోతే బతకలేమా, చాలు ఇది దాంట్లో జాగ్రత్తగా బతుకుతాను. నాకు అది ఇష్టం, వాడికి అలా ఉండడం ఇష్టం. అరే మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలిరా, ఇది కాక ఇంకోటి, అప్పుడే కదరా మనకు ఇంకా ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ నాలో ఉంటుంది, కానీ అది వాడు వేరే వర్షన్, నాది వేరే వర్షన్. అందుకే మా వాళ్ళందరూ నన్ను పిలిచినారంటారు. కానీ అతను మంచి ఉద్దేశం లేదు పాపం, ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేస్తాడు, ఖర్చు పెడతాడు ధనరాజు. అవునన్నా చేస్తాడు, కానీ ముందు నీకు కాళ్ళకు చెప్పుకున్నాయా లేదో చూసుకోవాలి కదా. ఓకే కదా, నువ్వు స్టాండ్గా ఉంటే 10 మందికి ఉంటావు, ఉన్నదంతా నువ్వు 10 మందికి పెట్టేసి మళ్ళీ నడుకోవడం ఎందుకు? పెట్టడంలో కూడా పద్ధతి ఉంటుంది. అదే పద్ధతి కోసం పెట్టాలి. ఇప్పుడు టీఎన్ఆర్ అన్న కలిసిందంటే, అన్న రాన్న చట్నీస్కి వెళ్ళి అన్నం తిందాం, సాటిస్ఫై అయినావు కదా నువ్వు. లేదు మనం హయత్కి వెళ్దాము, కూర్చుందాము, చేద్దాం ఏదైనా అదే ఫీలింగ్. ఇప్పుడు నీకు అట్లా నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నా దగ్గర.